ఈరోజు చనిపోయినటువంటి జన సైనికులకి వీర మహిళలకి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటాం. సో చనిపోయినటువంటి వ్యక్తులని తీసుకొచ్చే శక్తి మాకు లేకపోయినా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షలు, గాయపడిన వారికి కొంత మొత్తంలో ఇవ్వటం జరుగుతుంది. సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడున్న మా అందరికీ తెలుసు. రిసీవ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు, చనిపోయిన జన సైనికులు వీర మహిళలు 893 మంది, అందించిన బీమా మొత్తం 44,65,00,000. అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు 533. ఆ లబ్ధిని అందుకున్నటువంటి మొత్తం 2,08,61,424 రూపాయలు. మొత్తం ఇన్సూరెన్స్ విలువ 46,73,61,424. సో మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు. ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళ బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, భార్యలను పోగొట్టుకున్న వాళ్ళు, తల్లులను పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాం అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిచివేసింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం, జనసేన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఇక్కడ ఉన్న మా అందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఉంది. మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం. మీరు మీ ఆ ఏరియాలో ఆయా స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులకి లేకపోతే ఆయా నాయకులకి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విన్నవించండి. తద్వారా అది మా దాకా వస్తుంది. ఆ శాయశక్తుల ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తీర్చడానికి, పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. సో ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరికీ, ముఖ్యంగా శివశంకర్ గారికి, అజయ్ కుమార్ గారికి అండ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే శంకర్ గౌడ్ గారు, ఇలా మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన జనసేన పార్టీకి పెద్దన్న, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల నాగబాబు గారికి ప్రత్యేకంగా మనందరి తరపున ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నామండి. అలాగే ఏదైతే ఈ రోజున 220 మంది కుటుంబాలు వాళ్ళ లాస్ అయ్యారో వారికి జనసేన పార్టీ తరపున ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం.
థ్యాంక్ యూ అండి. అలాగే రాజానగరం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి ధర్మపత్ని గారిని కూడా వేదికను అలసి కోరుతా ఉన్నాం. అలాగే మన యువ నాయకులు, మన పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు డైరెక్టర్ శ్రీ పంచకర్ల సందీప్ గారిని కూడా వేదికను అలసి కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి ఈ రోజున దాదాపు ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో చేరుకున్నారు ఇక్కడికి. మీ అందరికి కూడా అలాగే మన విశ్వక్సేన్ని కూడా వేదిక కోరుతా ఉన్నాం. వారి కుటుంబాలందరికీ కూడా జనసేన పార్టీ తోడుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో జెండా మోసిన కార్యకర్తకి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ కుటుంబాలకి అండగా ఉంటామని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 13 లక్షల కుటుంబాలను ఈ రోజున ఒక సొంత కుటుంబంగా చూసుకున్నటువంటి ఇన్సూరెన్స్ కార్డు మెంబర్షిప్ చేయటం జరిగిందో, దాంట్లో భాగంగా కొంతమంది అసూలు బాసిన వాళ్ళకి ఈ రోజున చెక్కులు పంపిణీ కార్యక్రమం గౌరవ శాసనమండలి సభ్యులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనిదెల నాగబాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దయచేసి ఆ కార్యక్రమాన్ని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తూ ఉన్నామండి. మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లా ఆమందాల వలస కాన్స్టిట్యున్సీ నుంచి ఏపు పర్వతమ్మ, నామినీ పేరు ఏపు దుర్గారావు, వాలంటీర్ వచ్చేవాడికి పొగిరి మణికంఠ.